DNA TV, మన రాష్ట్రం మన ఛానల్. అండి సో మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో ఈ రోజు 19 నుంచి 24 వరకు డైమండ్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. సో ఈ ఫెస్టివల్ ఏంటంటే మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ కానీ, గోల్డ్ కానీ, డైమండ్స్ లో కానీ, ఫిషెస్ లో కానీ, సో డైమండ్ లో ఎస్పెషల్లీ మంచి మోడల్స్ అనేది ఈ ఎక్స్పో లో పెట్టడం జరిగింది. సో మన డైమండ్ కాస్ట్ లో అప్ టు 20% ఆఫర్ కూడా ఉంది. సో విజయవాడ నగర ప్రజలందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెడ్డింగ్ కలెక్షన్ డైమండ్స్ లో మంచి డిజైన్స్ ఉన్నాయి మలబార్ లో. అండ్ ఈవెన్ 25% ఆఫ్ కూడా ఇస్తున్నారు. అప్ టు 25% స్టోన్ కాస్ట్ కౌంటింగ్ అయిన సందర్భంలో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అసెంబ్లీ బయట నేను ఆల్మోస్ట్ లైక్ 7 to 8 years నుంచి వస్తున్నా సందర్భంలో అక్కడ ఉన్నటువంటి డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ క్వాలిటీ కూడా చూస్తున్నటువంటి బహిరంగ ప్రదేశంలో పవన్ కళ్యాణ్ ని దగ్గరగా వెళ్ళి డాక్టర్ కీర్తి చౌదరి ఇది రొటీన్ గా జరిగినటువంటి అంశం అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాజకీయ. సో 19th to 24th వరకు ఏంటంటే ఇక్కడ డైమండ్ షో అనేది ఉంది. సో మీకు వెడ్డింగ్ జ్యువెలరీ కానీ ఆర్ పార్టీ జ్యువెలరీ కానీ మీకు ఏదైనా కూడా సో మీకు ఇక్కడ దొరుకుతుంది. అండ్ 20% ఆఫర్ లో ఉంటుంది. సో మీరు తప్పకుండా అయితే ఇక్కడ విజిట్ చేయాలి. సో బెస్ట్ క్వాలిటీతో పాటు బెస్ట్ క్వాంటిటీ కూడా, లైక్ క్వాంటిటీ టైప్ ఏంటంటే ఇంకా మీకు చాలా మంచిగా ఉంటుంది డైమండ్. అండ్ మీకు అంతా చాలా బాగుంటుంది అనమాట. సో కంపల్సరీ విజిట్ చేయండి, ఓకేనా? వెడ్డింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. విషయంలో కనుక ప్రకటనలు చేసి మూడు రాజధానులు చేస్తాం, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాం అంటూ కూడా అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఘోర ఓటమి చెందిన పరిస్థితి ఉంది గత ఎన్నికల్లో. అదేవిధంగా ఆయన తర్వాత పరిణామాల్లో బీజేపీ పార్టీ వైపు వెళతారా అంటూ